గ్రాండ్ పేరెంట్ ఆఫ్ అద్విత్ జోయల్ అండ్ అక్షిత్ జైడన్. నేటి బాలలే రేపటి పౌరులు, నాయకులు, అధికారులు, ఈ దేశాన్ని పాలించేటువంటి గొప్పవారు అవుతారు. అలాంటి వారిని తీర్చిదిద్దే బాధ్యత ఇటు తల్లిదండ్రికి, అదేవిధంగా పాఠశాలకు ఉంది. సంఘానికి వీరు రేపు ఒక పనికి వచ్చేటువంటి వారుగా ఉండడాన్ని తీర్చిదిద్దాలంటే అది ఉపాధ్యాయుల చేతిలోనే ఉంటుంది. ఆ తర్వాత పేరెంట్స్ చేతిలో కూడా ఉంటుంది. నిజంగా ఈరోజు ఈ గ్రాండ్ పేరెంట్స్ ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే మేము పుట్టకముందే మా గ్రాండ్ పేరెంట్స్ చనిపోయింది. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు చాలా తొందరగా చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ చిల్డ్రన్కు మనం గ్రాండ్ పేరెంట్స్ ఉన్నాం, చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా అదృష్టవంతులు. అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి విద్యా సంస్థలలో వీళ్ళు చదివే అవకాశం వచ్చింది. చదివే అవకాశం రాబట్టి ఈ విధంగా గ్రాండ్ పేరెంట్స్ ఇట్లాంటివి జరుపుకోవడానికి, ఇలాంటి వాటిను మనం కూడా కలుసడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ విధంగా ఈ సమాజంలో ఒక మంచి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పేపర్లలో జడ్జీలు తప్పు చేస్తున్నారు. అంటే విద్యలో నాణ్యత లేదు. చదువుకుంటేప్పుడు విద్యలో నాణ్యత లేని విద్యను చదివి ఆయన జడ్జి అయిండు, నాణ్యత లేని విద్యను చదివి కలెక్టర్ అయిండు, నాణ్యత లేని విద్యను చదివి మినిస్టర్ అయిండు. కాబట్టి తప్పులు చేస్తారు. కాబట్టి అలాంటి అధికారులుగా, అలాంటి నాయకులుగా కాకుండా మంచి నాణ్యత, బాధ్యత కలిగినటువంటి పౌరులను, విద్యార్థులను, ఈ చిన్నారులను తీర్చిదిద్ది సంఘానికి ఇవ్వవలసినటువంటి బాధ్యత సంఘంలో మనందరిపైన ఉంది. మాకేం లేని అనుకుంటే నష్టపోయేది తర్వాత మనమే. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇలా గ్రాండ్ పేరెంట్స్ కలిసి మాట్లాడి, గ్రాండ్ పేరెంట్స్తో కలిసి ఉండడాన్ని, ఈ యొక్క ఫంక్షన్ చేసుకోవడాన్ని కలిగించే అవకాశాన్ని కలిగించినటువంటి మన మేనేజ్మెంట్ వారికి, అదేవిధంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పిల్లలు కూడా ఎంతో సంతోషంగా గ్రాండ్ పేరెంట్స్ డే అని వచ్చారు. వారికి కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాము. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవారు చెప్పినట్టి చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవారు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పుట్టినప్పుడు మనిషి మనసు తెరచి ఉండును, పుట్టినప్పుడు మనిషి మనసు తెరచి ఉండును. ఆ పురిటి కందు మనసులో దైవముండును, ఆ పురిటి కందు మనసులో దైవముండును. వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే, వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే, అంత మనసులోని దేవుడే మాయమరునులే. అంత మనసులోని దేవుడే మాయమరునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. వెలుగుచున్ సూర్యుని మబ్బు మోయును,
వెలుగుచున్న సూర్యుణ్ణి మప్పు మూయును, మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును. మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును. గాలి వీచ మప్పు తెర తొలగిపోలే, గాలి వీచ మప్పు తెరలు తొలగిపోలే. మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పెరిగి పెరిగి పిల్లలే పెద్దల గుదురు, పెరిగి పెరిగి పిల్లలే పెద్దల గుదురు. ఆ పెద్దలేమో కలగిస్తే చిన్న బోధురు, ఆ పెద్దలేమో కలగిస్తే చిన్న బోధురు. మాయ మర్మ మెరుగలే బాలులందరూ, మాయ మర్మ మెరుగలేని బాలులందరూ. ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. కనుక పిల్లలు మన ఆస్తి, పిల్లలు మన భవిష్యత్తు, పిల్లలు ఈ దేశాన్ని స్థితి గతి మార్చగలిగినటువంటి నాయకులు, అధికారులు. దీన్ని గుర్తుంచుకొని పాఠశాల వాళ్ళైతేనేమి, సంఘం ప్రతి ఒక్కళ్ళు, నాన్నమ్మలు, మరి వీరు అదృష్టవంతులు, నాన్నమ్మలు ఉన్నారు. మాకంతా నాన్నమ్మ లేరు. కాబట్టి మంచిగా దేశాన్ని పైకి తీసుకురావాలంటే ఇలాంటి సమావేశాలు, ఇలాంటి మీటింగ్లు జరిపి పిల్లలను ఎంకరేజ్ చేసి మంచిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇటు సంఘానికి, అదేవిధంగా మన టీచర్లకు కూడా ఉందని నేను తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
So today in our school we are celebrating Grandparents' Day. Grandparents' Day is a day unique to our school where children along with their grandparents have come to have fun, to share their values, to share their memories with everyone. So on this day I request everyone, and I'm very happy that you all are here. And our grandparents played a lot of games, they shared their childhood memories, and they had a small photo session. So this day it's a bonding between the grandparents and the grandchildren in our school. So we encourage all such activities in our Stonehill International School. So I hope you all had fun. Thank you so much. Thank you everyone. So I'm Chaitanya Bhupal, center head here at Stonehill International School. I welcome you all for today's function, and admissions for the next academic year 26-27 are open. So please encourage us and be part of more activities like this. Thank you. Chaitanya Bhupal, center head at Stonehill International School. Thank you press. Thank you everyone. Okay. So Stonehill International School near D-Mart. It is in Bhima Sarovanam behind D-Mart, Aspari Road, Adoni. మా మనవరాలు ఫస్ట్ నుంచి 0 నుంచి నర్సరీ నుంచి ఇప్పుడు 1 గ్రేడ్ వరకు ఇక్కడ స్కూల్లో వస్తుంది సార్. తర్వాత మా మనవరాలను కూడా ఇక్కడ బాగుందని చెప్పి స్ట్రెంత్ కానీ టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ చాలా బాగుంది, అందుకని మళ్ళీ ఇక్కడ చేర్పించాము. వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏమంటే ఇప్పుడు ఈ జనరేషన్లో యూట్యూబ్లో చాలా చూసి ఇదైపోతున్నారు కాబట్టి ఓల్డ్ సినిమాలు కానీ ఓల్డ్ దేవతలు ఎవరున్నారు, రామాయణము భారతం ఇవన్నీ వాళ్ళకు కూడా ప్రోత్సహించి చెప్పాలి. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో కూడా అదే వచ్చేది సార్. పిల్లలకు తెలియదు అది రాముడు ఎవరు, వీళ్ళ లక్ష్మణుడు ఎవరు, అర్జునుడు ఎవరు, కృష్ణుడు ఎవరు, ఈ దేవతలని పేర్లు చెప్తూ కూడా ఓల్డ్ సినిమాలు చూసి చూడాలి. ఇప్పుడు సినిమాల్లో చాలా ఇది ఉంది, పిల్లలు చాలా చెడిపోతున్నారు. టీచర్లకు ఒక మనవి ఏమంటే ఓల్డ్ దేవతల్ని వాళ్ళని కూడా కొద్దిగా రికమెండ్ చెప్తే బాగుంటుందని నాకు తెలియదు సార్. అంటే నమస్తే అందరికీ. ఇక్కడ మా మనవడు మనవరాలు చదువుతున్నారు ప్లే దీంట్లో. బాగానే క్లవర్గా ఉన్నారు, ఇంటెలిజెంట్గా ఉన్నారు. స్కూల్ నుంచి పికప్ కూడా బాగానే ఉంది, తొందర ఏం లేదు. బాగా చాలా మొదటి కింద ఈ సంవత్సరం బాగానే కవరేజ్ వచ్చింది. చాలా స్కూల్ బాగా రన్నింగ్లో ఉంది. హలో హాయ్, నా మనవడు సాయి వేదార్థ్. స్కూల్ చాలా బాగుంది. ఒక 10 డేస్కి ఫస్ట్లో ఏడ్చాడు, 10 డేస్ తర్వాత నేనే వెళ్తానని చాలా యాక్టివ్గా వెళ్తున్నాడు స్కూల్కి. మాకు అదే చాలా ప్లస్ పాయింట్. యాక్టివ్గా ఇంకా ఫస్ట్ రెడీ అవుతాడు అసలు వెళ్ళాలని, స్కూల్కి వెళ్ళాలని. ఇంట్లో ఫుడ్ తినట్టు ఇక్కడ తింటున్నాడు ఫుడ్. మాకు అది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. బాగుంది స్కూల్, చాలా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. My name is Hamsika. I am studying in PPWA. Today is Grandparents Day. I love my grandma and grandpa. I am studying in PP2. Today we are celebrating Grandparents Day. I am happy to introduce my grandparents. My grandpa Emmanuel, my Nanamma Alphonse Anna. My Nanamma cooks tasty food. My thank you. నేను ఎక్కువ ప్రేమిస్తున్నది నా గ్రాండ్ పేరెంట్స్ని. మై గ్రాండ్ పేరెంట్స్ అంటే నాకు అంత విలువైనది. వాళ్ళు చాలా సంతోషం ఇస్తారు, కేరింగ్ చేస్తారు. ఇంకా అమ్మ నాన్న ఏమో కొడుతున్నారంటే ఎందుకు కొడుతున్నారు అట్లా చాలా మనకి సపోర్ట్ ఇస్తారు. ఇంకొకటి కల్చర్, ట్రెడిషన్ అన్ని విషయాలు వాళ్ళే నేర్పిస్తున్నారు. మా ఇప్పుడున్న జనరేషన్కి కల్చర్, ట్రెడిషన్ గురించి లేకపోతే ఫెస్టివల్ గురించి ఎక్కువ ఏం తెలీదు. అది అన్నీ ఎవరు నేర్పిస్తున్నారు? గ్రాండ్ పేరెంట్స్ నుంచే వచ్చినది. ఇప్పుడున్న పేరెంట్స్ కూడా కొంచెం బిజీగా ఉంటారు, బట్ గ్రాండ్ పేరెంట్స్ ఎప్పటికీ ఆ పేరెంట్స్ దగ్గర వెళ్ళి మీరు మీ పిల్లల్ని ఇది నేర్పించాలి, ఇలా చేసుకోవాలి, ఇది మన కల్చర్, ఇది మన ట్రెడిషన్. ఒక్కొక్కప్పుడు పేరెంట్స్ వస్తారు, నాకు ఫెస్టివల్ ఉంది, పిల్లల్ని తీసుకోపోవాలి. నేను కూడా చెప్తాను, ఇక్కడ మీరు చదువు
ముఖ్యం కదా మేడం. చదువుతో ఇది కూడా ముఖ్యం, మన కల్చర్ ముఖ్యం, మన ఫెస్టివల్ ముఖ్యం. వాళ్ళు ఉండాలి దాంట్లో. అది నా అమ్మ నాన్న తీసుకురమ్మన్నారు. సో ఆ ఒక విలువైన ఒక రోజు ఇది. గ్రాండ్ పేరెంట్స్ అంటే మీరు కూడా మీ గ్రాండ్ పేరెంట్స్ని, ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్గా ఉన్న వాళ్ళు మీ గ్రాండ్ పేరెంట్స్ని చాలా ప్రేమిస్తుండొచ్చు, అమ్మ నాన్నతో ఎక్కువ కదా. సో అందరికీ చాలా చాలా హ్యాపీనెస్ వస్తుంది మన గ్రాండ్ పేరెంట్స్తో ఉండడానికి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. You came over here for this auspicious day, and grandparents are the great people in our life. Thank you so much. స్టోన్ హిల్స్ మేనేజ్మెంట్ వారికి, ఇక్కడ వచ్చిన గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళకి, పిల్లలకి అందరికీ నా యొక్క వందనములు. మన పిల్లలని స్టోన్ హిల్స్ స్కూల్లో చేర్పించినాము కదా అని మీరు నెగ్లెక్ట్ చేయరాదు. పిల్లలని కేవలము టీచర్ల మీద స్కూల్ మీద ఆధారపడకుండా ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు టీవీకి అంకితమై పిల్లలకు ఎలాంటి శ్రద్ధ తీసుకోరు. మీరు ముఖ్యంగా రోజుకు ఒక 15 నిమిషాలు లేక 20 నిమిషాలైనా పిల్లలకు స్కూల్లో ఏం చెప్పినారు, స్కూల్లో ఏం నేర్పించినారు అని అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ తెలియకుంటే కూడా మీరు పిల్లలని శ్రద్ధగా టీవీ ముందు కూర్చోబెట్టుకోకుండా మీరు ఒక రూములో కూర్చొని కేవలము తల్లి కానీ తండ్రి కానీ అన్న కానీ తమ్ముడు కానీ అక్క కానీ చెల్లెలు కానీ పిల్లల మీద శ్రద్ధ తీసుకొని చదివిస్తుంటేనే స్కూల్ ముందుకు పోతుంది, పిల్లలు ముందుకు పోతారు, స్కూల్కు మంచి పేరు కూడా వస్తుంది. మనము డబ్బులు ఇంత పెట్టి అంత పెట్టి స్కూల్లో చేర్పించినాము, కేవలము టీచర్లు ఏం చెప్పారు అని మీరు వేరే వాళ్ళకి ఊరికి అనౌన్స్మెంట్ చేయొద్దండి దయచేసి. మీ పిల్లలే కాదు, ఇంకా చుట్టుముట్టు ఉన్న మీ పిల్లలు జతకు కానీ వేరే పేరెంట్స్ కానీ ఆ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి టీచర్స్ ఉన్నారు అని చెప్పి ఇతరులను కూడా జాయిన్ చేపియాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. దయచేసి స్కూల్ పేరు కానీ టీచర్స్ పేరు కానీ చెడపరాదు. మన పిల్లల్ని మనము శ్రద్ధ తీసుకోకుండా 24 గంటలు టీవీ ముందు సీరియళ్ళని సినిమాలని అవి చూసుకుంటూనే పిల్లలు భవిష్యత్ అంతా పాడలేపుతున్నారు. అది ఒకసారి మైండ్లో పెట్టుకొని కాసి మీరు దయచేసి టీచర్ల మీద స్కూల్ మీద ఆధారపడకుండా మీ పిల్లల భవిష్యత్తు కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరుచున్నాము. ఇంతటితో నేను ఛాన్స్ ఇచ్చినందుకోసము మేనేజ్మెంట్ వారికి, టీచర్స్కు అందరికీ నమస్కారం. మా పిల్లోడు జాయిన్ చేపించి 3 నెలలు అవుతుంది ఇక్కడే. మేము ఇంతకుముందు అక్కడ ఎల్బీ స్ట్రీట్లో ఉన్న వాళ్ళము, ఇక్కడ శాంతి ఎస్టేట్లో వచ్చినాము. ఇప్పుడు జాయిన్ చేపించి 3 months అయింది. కానీ మా పిల్లోడు ఒక్కరోజు కూడా వెళ్ళానాడు స్కూల్కు. నేను మానదాను, నేను వెళ్ళాను వెళ్ళాడు. ఈరోజు ఎందుకో ఏడిచినాడు. మా అబ్బాయి ఒక్కరోజు కూడా స్కూల్కి ఆబ్సెంట్ కాడు. ఎక్కడ వేరే ఊర్లో ఉన్నా కూడా కరెక్ట్ టైంకి వచ్చి కాసే స్కూల్కి జాయిన్ చేపిస్తున్నాం. వాళ్ళ మదర్ రోజు 1 గంట కూర్చొని ట్యూషన్ మాదిరిగా స్కూల్లో చెప్పినవి తాను చెప్పేవి కూడా కొంచెం నేర్పిస్తూ ఉంది. అదే మాదిరిగా ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు శ్రద్ధ తీసుకుని ఈ పని చేయాలని చెప్పి మీ అందరినీ కోరుచున్నాను. స్టోన్ హిల్స్ మేనేజ్మెంట్ వారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రాండ్ మా అండ్ గ్రాండ్ ఫాదర్ పిల్లలకు, ఈ స్కూలు యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు అందరికీ గ్రాండ్ ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది. ఐ ఆమ్ గ్రాండ్ పేరెంట్ ఆఫ్ రాఘవ మయూక్. మా అబ్బాయి అంటే మా మనవడు గత సంవత్సరంగా ఈ స్కూల్కి వస్తున్నాడు. ఈ సంవత్సర కాలంలో టైం సరిగా ఉదయమే లేయడము, మాట వినేవాడు కాదు. అలాంటి పిల్లవాడు ఇప్పుడు స్నానం చేయడము, టిఫిన్ చేయడము, బుక్స్ తీసుకోవడము, బుక్స్ కాదు ఒక బ్యాగ్ తీసుకోవడము, వెళ్ళిపోవడం. మామూలుగా మా టైంలో అయితే మేము ఏడ్చేవాళ్ళము. అరే స్కూల్కి పోవాలంటే ఏడ్చేవాళ్ళము.
బట్ మా పిల్లడు అయితే బాగా హ్యాపీగా వస్తున్నాడు. దానికైతే నేను నిజంగా మాకు సాటిస్ఫాక్షన్. ఇంకా స్కూల్ పరంగా చూస్తే ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంది. ఊర్లో ఇరుకు రోడ్లలో ఇరుకు గదుల్లో గాలి ఆడక కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాంటివి ఏమి లేకుండా మంచి వాతావరణంలో, అంటే మేము చదివిన చదువులకి ఇప్పుడు చదువుతున్న పిల్లలు చదువుతున్న చదువులకి చాలా బాగా వ్యత్యాసం ఉంది. ఆ రకంగా మనము మన పిల్లవాళ్ళకి మంచి స్కూల్ చేర్చడం అని అనుకున్నాను. మంచి ఎన్విరాన్మెంట్ మంచి బాగుంది. సో ఆ రకంగా మనము మా పరంగా వీళ్ళకి మంచి విద్యని చదవడానికి ఆస్కారం కల్పించినాము. అదేవిధంగా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా పిల్లలకి ఏమి పాఠాలను చెప్పడం లేదు. నేను ప్రతిరోజు చూస్తున్నాను వీడియో వాళ్ళది. గేమ్స్ నేర్పిస్తున్నారు, చిన్న చిన్న టాస్క్లు ఇస్తున్నారు. అవన్నీ చేయడం వల్ల అబ్బాయి బాగానే ముందు పోతున్నట్టు కనబడుతుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం నేర్పించినారా ఈరోజు అని. జనరల్గా మన ఇంట్లో మనం పోయేటప్పుడు మన తల్లిదండ్రులు అడిగేవాళ్ళు, ఏం చెప్పడం లేదు, బట్ యాక్టివ్నెస్ ఉంది. ఆ రకంగా చూస్తే గ్రోత్ ఏమో కనబడుతుంది. తర్వాత చూడాలా. ఆ రకంగా చూస్తే స్కూల్ ఈజ్ సక్సెస్. కాకపోతే ఇవన్నీ చేయడం వల్ల మాకు ఈ స్కూల్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. అంటే మా పిల్లవాడు ఇంకా బాగా ముందుకు వెళ్తాడు, బాగా ఎడ్యుకేషన్ పరంగా ముందుకు పోతాడు. అందరూ ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ కంటే ముందుగా విలువలు నేర్పించాలని చెప్తున్నాను. ఎప్పుడైతే ఆ విలువలు నేర్చుకుంటే కనుక ఆ వ్యక్తి తన జీవితంలో డాక్టర్ కానీ, లాయర్ కానీ, తర్వాత ప్రిన్సిపాల్ కానీ, జడ్జి కానీ అవుతాడో, ఆ నేర్చుకున్న విలువలే వాళ్ళ జీవితానికి, రాబోయే జీవితాలకు మార్గదర్శనం ఉంటుంది. స్కూల్ మేనేజ్మెంట్ కోరేది ఒకటి, నేను చదువుతో సహా విలువలు నేర్పించండి, వినయం నేర్పించండి, పెద్దల పట్ల గౌరవం నేర్పించండి. చదువు ఆటోమేటిక్ వస్తుంది. స్టోన్ హిల్ ఆస్పర్ రోడ్, అదోని